హాయ్. ఫస్ట్లీ వీ కెన్ డిస్కస్ మనం రూట్ ఫార్ములాస్ అనమాట. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రూట్ వాల్యూస్ వచ్చాక మనకు చాలా టఫ్ అనిపిస్తుంది. సో మనం సింపుల్గా ఎలా చేయాలంటే, ఇక్కడ మనం √3 అలా తీసుకున్నాం. √3 ఇంటూ √3 ఇంటూ √3. సో అలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు, అంటే ఇన్ఫినిటీ సమ్ అలా వచ్చాయంటే దానికి డైరెక్ట్ ఆన్సర్ మనకు రూట్ వాల్యూలో ఏది ఉంటే అదే వచ్చేస్తుంది. సో మనం అలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు మనకు √3 అంటే సేమ్ ఉంటేనే, మనకు సేమ్ ఉండాలి, ఇంటూలో ఉండాలి. ఇప్పుడు √3 ఇంటూ ఉంది కదా, సో సేమ్ అవుతుంది అలా. అండ్ నెక్స్ట్ మనకు ఇప్పుడు మనకు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మనకు అడిషన్ ఒక ఫామ్లో ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఒక ఫామ్లో ఉంటుంది అలా. అంటే ఇప్పుడు మనకు ఇంటూ కాబట్టి డైరెక్ట్ అదే వాల్యూ వచ్చేస్తుంది, కానీ సబ్ట్రాక్షన్ అడిషన్లో కొంచెం ఒక ఫామ్లో యూజ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు సమ్ వాల్యూ √x ప్లస్ √x ప్లస్ √x ప్లస్ √x ప్లస్ √x సో అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఎన్నైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనకు సబ్ట్రాక్షన్లో వచ్చేసి √x మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో అలా రూట్ మైనస్ 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 ఇన్ఫినిటీ. సో వీటికి మనం ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే √4 ఇంటూ x అంటే x అంటే అక్కడ మనం ఎన్ని ఉన్నాయో అవి, ఓకేనా. ఇక్కడ అప్పుడు మనం x వాల్యూ ఎంత తీసుకుంటామో అంత, ఓకే. √4x ప్లస్ 1/2 ప్లస్ 1 సపరేట్, అంటే బైలోనే ఉంటుంది కానీ సపరేట్. ఇప్పుడు చూడు, √4x మైనస్ 4x ప్లస్ 1 మైనస్ 1/2. రూట్ వచ్చేసి 4x ప్లస్ 1, దానికి మాత్రమే రూటు, ఓకే. ఇలా మనం చేసేయచ్చు. మనకు ఇప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. వీటికి అడిషన్కి సబ్ట్రాక్షన్కి ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తే కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది, అంటే మెయిన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు.